ChatGPT 5 లాంచ్ అయింది అండ్ ఫుల్ హైప్ ఇస్తున్నారు. GPT 5 గురించి ఒక 5 విషయాలు. 1. ఇప్పటిదాకా ChatGPTలో మనమే మాన్యువల్ గా మోడల్స్ స్విచ్ చేసుకోవాలి. 4O, ఓమిని, టర్బో. నిజానికి మోడల్స్ ఒక్కో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం పెట్టారు. ఒకటి కోడింగ్ కి, ఇంకోటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కి. కానీ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుని మోడల్ స్విచ్ చేయాలంటే కష్టం. ఎవరు చేసేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు GPT 5 ఒక బ్రిడ్జ్ లా ఉండి అడిగిన క్వశ్చన్స్ అండ్ కంటెక్స్ట్ బట్టి మోడల్ అదే చూస్ చేసి ఆన్సర్ అక్కడ నుండి తెచ్చి ఇచ్చేస్తుంది. 2. ముందు GPTs ఎమోషనల్ గా మనల్ని ప్లీజ్ చేయాలని ఫ్లాటరింగ్ గా మాట్లాడేవి ఇమోజీస్ తో. ఇప్పుడు GPT 5 ఓవర్ చేయకుండా ప్రొఫెషనల్ గా ఉంటుంది. 3. ఇన్ఫాక్ట్ ప్లస్ అంటే పెయిడ్ యూజర్స్ పర్సనాలిటీ చూస్ చేసుకోవచ్చు. రోబోట్, సీనిక్, నర్డ్, లిసనర్ ఇలా సెలెక్షన్ బట్టి మాట్లాడే తీరు మార్చుకుంటది. 4. GPT 5 కెపాసిటీ చాలా ఎక్కువ. 10 లక్షల పదాలు ఉన్న ప్రాంప్ట్ ఇచ్చినా దాన్ని ప్రాసెస్ చేయగలదు, ఆన్సర్స్ ఇవ్వగలదు. ఈవెన్ కోడింగ్ అండ్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ కి అక్యురేట్ సొల్యూషన్స్ ఇస్తుందంట. 5. ముందు మోడల్స్ కి ఫొటోస్ పంపించి అనలైజ్ చేయమంటే కరెక్ట్ గా చేసేది. వీడియోస్ అంతంత మాత్రం. GPT 5 వీడియోస్ ని మన ప్రాంప్ట్ బట్టి అనలైజ్ చేసి అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వగలదు. మీరు ChatGPT 5 యూస్ చేస్తున్నారా? బెటర్ అనిపిస్తుందా? కమెంట్ చేయండి.